హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నాం, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ అండి. మా వంటలన్నీ చూస్తారు మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మేము మీరు అడిగిన అన్ని వంటలు మేము రెసిపీలు అన్నీ కూడా చేస్తున్నామండి. మీ కామెంట్స్ ద్వారా మేము అన్నీ కూడా చేస్తున్నాం. మీరు ఎవరెవరైతే ఏమేమైతే అడుగుతున్నారో అవన్నీ చేస్తున్నామండి. ఈరోజు కూడా ఒక మంచి వడియాలతో పాపడాలతో వచ్చినాము. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మన ఛానల్లో అన్నీ అవి రన్ అవుతున్నాయి కదా. మొన్న పెట్టిన పాపడాలకైతే సూపర్ రెస్పాన్స్ ఇచ్చిరండి. అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. వడియాలకు పాపడాలకి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ. మీరు కామెంట్స్ చేస్తున్నారండి. నాకు ఒక పదే వచ్చే కామెంట్స్ ఏంటంటే పాపడ్ కార్ గురించి అమ్మా, పాపడ్ కార్ గురించే నాకు ఎన్ని కామెంట్స్ అంటే నేను ఏం చెప్పలేను. ఇంకా అన్ని కామెంట్స్ వస్తున్నాయి. నేను పాపడ్ కార్ గురించి మళ్ళీ కూడా మీకు చెప్తున్నానండి. ఇప్పుడు మనకి మీషోలో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎక్కడైనా అవైలబుల్గా ఉందండి పాపడ్ కారు. అడిగి చూస్తే తెలుస్తుంది. మళ్ళా మీరు ఏ ఏరియాలో ఉన్నా కానీ ఎక్కడ ఏ ఊరుని బట్టి ఒక మార్కెట్ అనేది ఉంటుంది కదండి. ఆ మార్కెట్లో కూడా పెద్ద షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపులు. దాంట్లో కూడా ఉంటాయి ప్రతి ఒక్క దగ్గర. హైదరాబాద్లో ఉన్న వారికైతే మొండ మార్కెట్లో అవైలబుల్గా ఉంది అండి. నిజం చెప్తున్నా, అంతటా అవైలబుల్గానే ఉందండి. అది దొరకని వస్తువు అయితే కాదండి. ఎందుకంటే రెడీమేడ్ పాపడ్ చేసేవారు అందరూ కూడా, అప్పడాలు చేసే వాళ్ళందరూ కూడా మెయిన్గా వచ్చేసి ఈ పాపడ్ కార్ మాత్రం తప్పకుండా యూజ్ చేస్తారండి. ఇది అప్పడాలకైతే మెయిన్గా ఇది యూజ్ చేస్తారు. కాబట్టి నేను కూడా అందుకే నేను మరీ మీకు చెప్తున్నాను, ఇది ఎక్కడైనా అవైలబుల్ ఉంటే, అవైలబుల్ లేని వస్తువు నేను చేసి మీకు ఇబ్బంది పెట్టడం నాకు కూడా మంచి అనిపించదు కదండి. అదే చెప్తున్నాను. ఒకరికి వేస్తేనేమో ఎల్లో కలర్ అయిందని నా కామెంట్ వచ్చింది, ఇంకొకరేమో గట్టిగా అయిందని చెప్తారు. మరి అది పాపడ్ కారేనా కాదా అది ఒక్కసారి మీరు చూసుకోండి. సేమ్ ఎట్లా ఉంటుంది అంటే మన వంట సోడా లెక్కనే ఉంటుంది ఇది పాపడ్ కార్ అంటే. తినే సోడా లెక్కనే ఉంటుంది అంతే అండి, వంట సోడా లెక్క. నీకు చూడండి, సేమ్ టు సేమ్ అట్లనే ఉంటుందండి. ఇది పెద్ద అసలు నాకు అదే విచిత్రం అనిపిస్తుంది, ఇవి దొరకకపోవడం ఏంది అనేసి. అనిగో చూడండి, వంట సోడానేనండి. మన ఉప్పు ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది ఇది. ఇంకో ఎర్రగా అయిందంటే ఎక్కువ వేసిండ్రో ఏమో. మరి ఎర్రగా కాదు, పచ్చగా అయిందంట. పచ్చగా అయింది. నేను క్వాంటిటీతో సహా మీకు చెప్తున్నానండి. ఎంతకెంత క్వాంటిటీ, ఎంతకెంత వేసుకోవాలో కూడా చెప్తున్నాను. ఇది కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనకేం ప్రాబ్లం ఏమి ఉండదండి. నేను చెప్తున్నా కదా. మంచి నీళ్ళు వేసిండ్రా తెలియదు అది పాపడ్ కారేనా కాదో, అది కూడా చూసుకోవాలి కదండి. ఏదని ఇచ్చిండే ఏమో. అదనమాట. మీరు ఒక్కసారి చూసుకోండి. చూసి మీరు మరి ఒక్కసారి ట్రై చేయండి. దొరకని పక్షాన మాకు కామెంట్ చేయండి. దానికి నేను ఆలోచిస్తానండి. అంతే కదండి. ఈరోజు కూడా మేము ఒక మంచి రెసిపీతో వచ్చినాం. మీకు అది చూపిస్తాం. ఇప్పుడు చూడండి, మనం చేసే రెసిపీ పాపడ్ వచ్చేది ఇప్పుడు మనం ఇదే చేస్తున్నాము. నేను ఆల్రెడీ 2 days బిఫోర్ ఇది చేసి పెట్టుకున్నా నేను. ఎందుకంటే మీకు వీడియోలో చూపించాలా, నేను కూడా చేసి మీకు కూడా పరిచయం చేయాలనేసి, మంచి రెసిపీలే మీకు పరిచయం చేయాలండి నా ఉద్దేశం అది. ఎందుకంటే అన్ని బయట ఇప్పుడు ఏది తీసుకో మనకు ఏదైనా కల్తీ లేనిది శుభ్రమైనది అయితే వస్తలేదు మనకు కదండి. అందు గురించి మనమే ఇంట్లో అన్నీ చేసుకోవాలని నా పట్టుదల. అంతే, నేను చేసింది కాక మీరు కూడా నాతో పాటు నేర్చుకోవాలని నా పట్టుదల అండి. అంతే. ఈరోజు కూడా ఇదిగో ఇది చేస్తున్నా నేను. చూడండి, నేను ఇంతకుముందు మొన్న పాపడ చేసిన కదా అండి, రైస్ ఫ్లోర్తో చేసినాను, అంటే బియ్యం పిండితో చేసినాను. ఈరోజు వచ్చేసి ఇది మైదా ప్లస్ బియ్యం పిండి, ఈ రెండుతోని నేను ఇట్లా చేస్తున్నానండి. ఇలాంటి పాపడాలు చేస్తున్నాను. ఎంత బాగుంటాయో, రెండు చేస్తేనే ఇట్లా మందం వస్తాయి. ఎంత బాగుంటాయి తెలుసా అండి ఇవి. నిజంగా అసలు మీరు ఇంట్లో చేసిరంటే ఎవరు నమ్మరండి వీటిని. నిజంగా అంత బాగుంటాయి. మనం ఇంట్లో ఏం పెద్ద పని ఏం కాదండి. ఒక్కరోజు మనం కేటాయించినామంటే మంచి సంవత్సరం సరిపడా పాపడాలు అప్పడాలు అన్నీ ఇంట్లో నిండిపోతాయి మనకి. అంతే కదండి. పిల్లల హాలిడేస్ వచ్చినాయి, ఇప్పుడు పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే చెప్తున్నాను, మరీ చెప్తున్నా, మీరు కూడా చేయండి. ఇదిగో ఇప్పుడు మనము ఈ రెసిపీ చేస్తున్నాం, ఈ పాపడాలను చేస్తున్నాం మనము. దానికి ఏం కావాలో చూద్దాం రండి. మనం చేసే ఆ పాపడాలకి ఈ 4 పడతాయండి. ఒకటి వచ్చేసి బియ్యం పిండి, ఒకటి వచ్చేసి మైదా పిండి, ఒకటి వచ్చేసి పాపడ్ కారు, ఒకటి వచ్చేసి సాల్ట్. ఈ 4 వస్తువులతో అంత చక్కనైన పాపడాలు మనకు వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం అది ఎట్లా చేయాలో చూద్దాం. కొలత ఏంది చెప్తాను, ఎందుకంటే నాకు
అడిగిరండి కామెంట్స్లలో మైదా పిండితో కూడా చేసి చూపించండి అనేసి నన్ను అడిగినరు. అందు గురించనే ఈ రెసిపీ కూడా మీకు చూపించాలనేసి నేను చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మైదా పిండి వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ రైస్ ఫ్లవర్తో చేసేసుకోండి, అంతే కదండి. అంటే ఇది కొంచెం వేస్తే బాగుంటాయి. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి నిజంగా. ఎందుకంటే హెల్త్ బాగుండదు అన్న పాపడం అందం వస్తుంది, తినటానికి రుచి ఉంటుంది. ఇట్లా స్నాక్స్ లెక్క కూడా తీసుకోవచ్చండి. ఇది మనము అంత బాగుంటాయి, అందుకే చెప్తున్నాను నేను ఇన్నిసార్లు. ఒకసారి చూద్దాం రండి దీనికి ఏమేమి ఎట్లా చేయాలనో రండి. తోనైతే మనం పిండి కొలుసుకున్నామో దాంతోనే మనం నీళ్ళు తీసుకోవాలండి. 1కి 2.5 కొలత, ఓకేనా. ఇప్పుడు చూడండి 1 గిన్నెది అయిపోయింది. ఇప్పుడు ప్లస్ మళ్ళీ ఇంకా 1 గిన్నెది అయిపోయింది కదా, ఇంకొక గిన్నెది. క్లియర్ కట్గా మీరు చూసుకుంటే మీకు కూడా వచ్చేస్తుందండి. అంతే. ఇప్పుడు మనకు 2.5 ఎంత అయింది? 5 గిన్నెల నీళ్ళు పోసిన నేను. ఎందుకంటే 2 కోపుల పిండి కదండి. 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి, ఆ రెండుకి 5 కప్పుల నీళ్ళు పోసుకోండి. ఏ గిన్నెని, ఏ గ్లాసా, ఏ కొలత తీసుకుంటే మీరు దానికి కొలత అయితే ఇదేనండి. ఈ కొలతతో చేసుకుంటే సూపర్గా వచ్చేస్తాయి మనకు అప్పడాలు అనేది, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోనే మనం సాల్ట్ వేసుకుందామండి. నేను అన్ని వీడియోస్లలో అన్నిట్లలో చెప్తున్నానండి, మీరు ఎంత కొలతకి ఎంత వేసుకోవాలో అది కూడా చెప్తున్నా. 1 గిన్నెకి 1 పావు చెంచా ఉప్పు, అంతకు మించి ఎక్కువ వేసుకోవద్దు. ఇది 2 గిన్నెలకు ఎంత 1/2 చెంచా ఉప్పు అయిపోయిందండి. ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. ఉప్పు ఎక్కువైందంటే పాపడాలు మనం తినలేము, అట్లా అనేసి ఇంతనే చాలు. ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ పాపడాల రాజు వచ్చేసి ఏందండి, ఇది పాపడి కారం వేస్తున్నా నేను. చూడండి ఇప్పుడు 2 గిన్నెలు కదా, 2 గిన్నెలకి 1 స్పూన్ వేసిన, మళ్ళీ 1.5 స్పూను పాపడి కారం వేసిన, అంతే. ఇంకెక్కువ అవసరం లేదు. అంతకుమించి ఇంకెక్కువ వేసుకుంటే బ్లాక్ అయిపోతాయి మనకి. జర్ర మసలు రాగానే అయిపోతుంది. మీరు పాపడి కార వేయంగానే ఎల్లో కలర్ అయింది, గట్టిగా అయింది అన్నారు కదా, చూడండి ఇగో నీళ్ళు చూసిరండి. మనకి ఏమి ఓన్లీ వంట సోడా వేసినట్టే ఉంటాయండి. ఇదిగో ఇట్లా, అంతే. ఇప్పుడు మనం ఈ 2 పిండిలు అయితే వేసేసుకుందాం. బియ్యం పిండి, మైదా పిండి. ఫేమస్ పాపడాలు అండి ఇవి చాలా. కలుపుకోవాలండి ఇవి మంచిగా. ఇష్టం ఉన్నవాళ్ళు జీలకర్ర, వాము ఇవన్నీ వేసుకుంటారండి. నేను అవన్నీ ఏం వేయట్లేదు. పిల్లలు తింటారు, పాపడాలు పిల్లనే ఉంటాయి, ఏమి వేస్తారు అమ్మ. పిల్లలు తింటారు కదమ్మ, మళ్ళీ పిల్లలకి ఇష్టం ఉండదు అవన్నీ. అన్నీ నేను ఏం వేయట్లేదండి. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి అని చెప్తున్నా వాళ్ళకి. మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మనకి. చూసారా ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఎక్కడ వాటర్ కూడా మనం కొలతతో వేసుకున్నాం కాబట్టి మంచి కరెక్ట్గా అయిపోయింది. చూసారా ఇట్లా. ఇంకా అంతే. ఇది ఒక 2 నిమిషాలు మూత పెడదాం మనము. మనం ఒక 5 నిమిషాలు కొంచెం సిమ్ పెట్టి ఉడికించినాం కదా, చాలు. ఇంకా ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ఇది మనం జర చల్లారినాక మళ్ళీ వేరే ప్రాసెస్, ఓకేనా అండి. చల్లారుస్తాం. ఇది ఈ గిన్నెలో నీళ్ళు వేసుకోవాలి మనము. ఇది చిల్లుల గిన్నె అండి. ఇది ఇట్లా చిల్లుల గిన్నెలో ఈ పిండి అంతా ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఆవిరి మీద ఒక 15 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి మనం, అంతే. ఎందుకంటే మనకు పిండి అనేది మంచి ఫ్లఫీగా అవుతుంది, మంచిగా అవుతుందండి, అదొకటి. అందు గురించనే మనం ఈ ప్రాసెస్ చేయడం అన్నట్టు, అంతే. మనము ఒక 15 నిమిషాలు పిండిని ఉడికించుకోవాలి మంచిగా. 15 నిమిషాలు అయినాక చూపిస్తాను నేను. ఇప్పుడు మనము దీన్ని కరెక్ట్గా ఒక 15 నిమిషాలు నేను స్టీమ్ చేసుకున్నాను పిండిని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసినాక దీన్ని చల్లార్చుకుందాం. ఫస్ట్ మనం చల్లార్చుకొని మనం అప్పడాలు చేసుకోవడమే. చూసిరండి ఇగో ఇట్లా
ఇట్లా మంచిగా ఉడికిపోవాలి పిండి మనకి, అంతే. చూసిరా, ఇదంతా చల్లారినాక చూపిస్తాను నేను. చూడు, ఈ పిండిని మంచిగా చేతులతో మనము పిండి ఎట్లా కలుపుతామో అంత బాగా మంచిగా మసాజ్ చేసుకోవాలండి పిండిని. చపాతీ పిండి ఎట్లా వేసుకుంటారు అట్లా. ఇగో సేమ్ ఇక మనకైతే చేతికి కొద్ది ఒక చుక్క ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, మళ్ళీ మనకు స్మెల్ వస్తాయి పాపడాలు. ఎప్పుడైనా కొద్దిగానే కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలా. ఇగో చూడండి, చూసిరా పిండి అనేది ఇగో ఇట్లుండాలి మనకి. చూసిరా, ఈ మాదిరిగా మనకి స్మూత్గా ఉంటుందండి ఈ పిండి. మనం ఎందుకంటే ఆవిరి కుడికించినాం కదా, అప్పుడు కానీ ఇంత మంచి టెక్స్చర్ రాదు మనకి. చూడండి, ఇగో ఇట్లా రావాలి. ఇదంతా మంచిగా నేను ఆవిరి నుండి చల్లార్చి మంచి కలిపి గిన్నెలో పెట్టుకున్నాను. మీరు కూడా అట్లనే కలపండి, అంతే. ఒక 5 నిమిషాలు మంచి ఇట్లా కలిపి పెట్టుకోండి. మీకు తెలుసు కదండి పిండి ఎట్లా కలుపుకోవాలో, అంతే. చూడండి, ఓకేనా, అంతే. ఇగో చూడండి, ఇట్లా చల్లారిందంటే ఈ మాదిరి టెక్స్చర్ వస్తుంది మనకి. ఇంకా అంతే, ఇది మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పాపడాలు చేసుకుందాం. నేనేంటే మీ ఇంట్లో ఏదన్నా ఇట్లా ప్లేట్ల లెక్క ఉంటాయి కదండి, అదొక ప్లేట్ నేను కింద వేసుకున్నా. కాకపోతే నేను కొంచెం మంచిగా ఉంటుంది గ్రిప్ అని ఇక్కడ తీసుకున్నా. ఒక కవర్, ఏదైనా శారీస్ కవర్ ఏదన్నా ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇట్లా ఒక్క డ్రాప్ ఆయిల్, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం చూడండి, సేమ్ మనము పుల్కా చపాతీ ఎట్లా చేస్తామండి అదే టెక్స్చర్ లెక్క ఉంటుందండి మనకి ఇది. ఇగో చూడండి, భలే వస్తుందండి నిజంగా ఇది. ఇగో అంతే, చూసిరా, ఓకేనా. చిన్ననన్న వేయండి, పెద్దనన్న వేయండి, మీ ఇష్టం. నేను చేసేది అయితే పెద్దవి చేస్తున్నాం కదండి, అట్లా. ఇది ఇప్పుడు కవర్ వేసినాం కదా, ఇది పెట్టినాం కదా, ఇప్పుడు ఇట్లా దీంతో ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ మిషన్ ఉంటే కూడా మీరు ప్రెస్ మిషన్తో కూడా వేసుకోవచ్చు. చూసిరా, మనకి ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఇట్లా టర్న్ చేసుకొని, ఓకేనండి, అంతే. మన అప్పడం చూసిరా ఇట్లా రావాలి, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒకటి ఏదైనా మీరు కవర్, మనకు మెయిన్గా వచ్చేసి ఇట్లా సిలికాన్ మ్యాట్ అన్న కవర్ అన్న ఏదన్నా ఒకటి వేయండి. వేసి చూడండి, ఇట్లా వేసేసేయాలి. వేసి మొత్తం ఇట్లా అనేసి తీయడమే మనం. చూడండి, ఓకేనా. ఇట్లనే ఫ్యాన్కి ఆరిపోతాయండి మనకి ఇవి. ఫ్యాన్ కిందనైతే నైట్ చేస్తే మార్నింగ్ వరకు అట్లా నేను చూపించిన చూడు అట్లా ఎండిపోతాయి మంచిగా. మళ్ళీ ఇంకొకటి కూడా సేమ్ చూడండి, మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ బ్యాచ్, ఓకేనా. మళ్ళీ టర్న్ చేసుకుందాం. టర్న్ ఏం చేసుకోవాలంటే మనకి ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు, అంతే. చూసిరా, మీకు ఇంకా కాలేదంటే ఇంకా కొంచెం ప్రెస్ చేసుకోవాలి, ఓకేనా అండి. చూడండి, ఇంకా మనకు రౌండ్ చేసుకోవాలంటే ఇంకొక ఐడియా కూడా చెప్తాను నేను మీకు. చూడండి, ఇంకా రౌండ్ అయింది రౌండ్, ఓకేనా అండి. ఇంకో అంతే. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వేసేసుకోవడమే. ఎండకైతే ఇంత బాగా ఎండ లేకున్నా కానీ మనకు ఇంట్లో ఫ్యాన్కే ఈజీగా ఎండిపోతాయండి ఇవి. చూసిరా, ఇట్లా ఈ మాదిరిగా మనము ఈ అప్పడాలన్నీ ఒత్తుకోవాలి. తెలిసింది కదా మీకు. ఈ పిండి మాత్రం ఆరిపోకుండా ఒక మూత పెట్టుకోవాలి. ఇట్లా మీరు చేసుకోండి, మీకు చాలా చాలా ఈజీగా ఒక 2 నిమిషాలల్లో ఈ అప్పడం అనేది ఇట్లా వచ్చేస్తుందండి. ఇగో చూసిరండి, ఇగో చూడండి, అంతే. ఇది అంటుకోదండి, ఇది మనకి అంటుకోకుండానే వచ్చేస్తాయి, అంతే. అట్లా ఇగో చూడండి, అట్లా అన్నీ అప్పడాలన్నీ ఇట్లాగే మనం చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఇవి ఎట్లా వచ్చినాయి ఎండినాక డీప్ ఫ్రై చేసి చూపిస్తాను నేను మీకు. మన ఈ అప్పడాలు నిజం చెప్తున్నాండి చాలా బాగుంటాయి. మీరు కూడా చేయండి. చేసినాక ఎట్లా వచ్చింది చెప్పండి. కొంచెం ఏం లేదండి, కొంచెం శ్రమ అనుకోకుండా చేయండి,
ఒక సంవత్సరం నిల్వ ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా నిజం చెప్తున్నా, అంత బాగుంటాయి కదమ్మా. ఒక నలుగురు కూడా అండి, నలుగురు కలిసి చేసిరంటే నిమిషంలో అయిపోతుంది. నలుగురు కాకుండా ఇద్దరున్న చాలు కదమ్మా, ఒకళ్ళు ఒత్తడానికి ఒకళ్ళు ఎండ వేయడానికి. యాస్ట్ వస్తే తొందరగా అయిపోతుంది. మంచిగా మనకు వడియాలే కానీ పాపడాలే కానీ అప్పడాలే కానీ ఎంత జర కష్టపడుతూనే అవుతాయి కదండి. ఇలాంటి వస్తువులు అయితే మనకు తప్పదు కదండి, లేడీస్కి తప్పదు కదా, ఏం చేద్దాం. తినే వాళ్ళందరూ మంచిగా కూర్చుంటారు, మనకే కదా తప్పదు. ఇది ఎండాకాలం కదా, ఒకరికొకరు సాయం చేసుకుంటే ఎవరు కూడా వస్తారు, మనం కూడా వాళ్ళకి చేయొచ్చు, వాళ్ళు మనకు చేయొచ్చు. మనకు జర కష్టపడితే ఇట్లా సొంటి రెడీమేడ్ అప్పడాలు లెక్క మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. సార్ ఎండలు ఎక్కువ ఉన్నాయి, తొందరగా. అసలు నేను నిజం చెప్తున్నా, మేము నైటే చేసినాం కదమ్మా, నైట్ చేసి ఫ్యాన్కి వేసేసినామండి. అంతే, నైట్కి చేసి ఫ్యాన్కి వేసేసినాము. పొద్దున్న వరకు అవి ఆరిపోతాయి. అసలు ఎంత సన్నం ఎండకు పెట్టుకుంటే మళ్ళీ ఇవన్నీ ఇంట్లోనే వేసి ఇట్లనే ఎండకు పెట్టేసినాం. కొంచెం బాల్కనీలో అట్లా ఎండ వస్తుంది కదా మనకి, ఎక్కువ మరీ ఎండ కూడా పెట్టకండి, బ్లాక్ అయిపోతాయి. నార్మల్ ఎండకు పెట్టండి అంతే. ఇంత తెల్లని పాపడాలు మనకు వచ్చేస్తాయండి నిజంగా, అంతే. ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసి ఇవి ఎట్లా వచ్చినాయో మీరు కూడా చూడండి రండి. నాకు కొంచెం నూనె మంచిగా వేడెక్కిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే తీసేసి కొంచెం డిష్ తీసేద్దామండి మన అప్పడాల మీద నుంచి. దేనికైనా జిప్పు తీయాలి కదా కదండి, మరి తీయండి ఏది ఉండదండి, మనం తీయాలా, తీసినాక చెయ్యాలా, అంతే కదా. ఇప్పుడు మనము ఈ మాదిరిగా వేసేసుకొని, ఎందుకు నేను రెండు పెట్టినా మీకు ఇప్పటికీ అర్థమైందొచ్చు. ఇట్లా అన్నమాట, చూసిరా అండి, ఇది ఒక మ్యాజిక్ అండి. మన అప్పడాల మ్యాజిక్ ప్రపంచం ఇది, చూసిరా ఇట్లా వస్తుంది అనమాట. అందుకే నేను చెప్తున్నాండి, కొంచెం కష్టపడండి, ఏం కాదు. దీని మీద కొంచెము మిర్చి పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని తినండి, నిజంగా చెప్తున్నా అంత బాగుంటుందండి. ఏయమ్మా చేయి మీద నూనె వడగి ఇట్లా మళ్ళా చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదండి మన అప్పడాలు. అట్లా అన్నమాట. ఆయిల్ కూడా మనకి ఎక్కువ లాగదండి దీనికి. ఇంకో పెంచింది పక్కన పెట్టుకోవాలి, అదే నూనె ఎప్పటికీ ఎంచుకోవాలి. ఇప్పటికి కూడా ఎంచుకోవద్దు కదమ్మా, 2 సార్లు 3 సార్లు 3 సార్లకు వస్తుంది కదా. మేము ఏం చేస్తామండి, ఒక 10, 15, 20 అట్లా వేయించేస్తాము. 2 రోజులు అట్లా తినేసేయచ్చు. మంచి ఒక బాక్స్లో డబ్బాలు వేసేసేయండి. ఆగమాగు ఒక డబ్బాలు వేసేసిరు అనుకోండి, మీకు ఉంటాయి, ఏం ఖరాబ్ కావు. ఊరికే కడాయిలు పెట్టి వేయించాలని కూడా ఏం లేదండి వీటికి. అట్లా చూడండి, చూసిరా సూపర్గా వచ్చినాయి కదా మన అప్పడాలు. అయ్యమ్మా కొంచెం సైడ్లల్లా ఇట్లా అంటే చాలా పెద్దగా అయిపోతుందండి. అందుకే నేను 2 గరిటెలు పెట్టుకున్నాను. 2 ఎందుకు పెట్టుకున్నాను అని అనుకుంటున్నారు వచ్చు. చూడరు చూడండి ఎట్లున్నాయండి. అమ్మో బాబోయ్, ఎంత చక్కనైనా అప్పడాలు పాపడాలు సూపర్గా ఉన్నాయి అని అనుకుంటారు కదండి. మనం కొద్దిగా శ్రమ పడి, కొద్దిగా కష్టపడి, జర టైం స్పెండ్ చేసుకొని మనం ఇట్లా చేసుకుంటే, నేను చెప్తున్నా కదండి, స్నాక్స్ అడిగినప్పుడల్లా పిల్లలకి ఇవ్వచ్చు ఇంట్లో. ఇప్పుడు హాలిడేస్ ఎట్లాగో, ఇప్పుడు మనం తినాలంటే కూడా కొంచెం కారము అన్ని చల్లుకొని కొంచెం ఇట్లా కారం కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని తినండి. మీరు మళ్ళీ నాకు చెప్తారండి, నిజం చెప్తున్నా, అంత బాగుంటాయండి నిజంగా. ఇగో చూడండి, చూసిరా ఎట్లా బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. నేను ఏ కొలతతో మీకు చూపించినానో అదే కొలతతో మీరు కూడా చేసుకోండి. చేసినాక ఇవి ఎట్లా వచ్చిందనేసి నాకు కూడా చెప్పండి. చెప్పినాక నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇంత శ్రమపడి నేను చేసింది మీ దానిక తీసుకురావడానికి. ఎవరైనా కానీ కష్టపడితేనే నోటికి కమ్మగా తినగలుగుతాం. మనం ఏ కొలతలతో ఉందో ఆ కొలతలతో చేసుకోండి. కొంచెం చేసుకోండి, ఎక్కువ అని అంత ట్రై చేయకూడదు. కొంచెం చేసుకుంటే యాస్ట రాదు. ఎందుకంటే
పిల్లలందరూ కూడా తింటారు కదండి మంచిగా. మా సబ్స్క్రైబర్లు అందరికీ స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము నిజంగా. ఎందుకంటే నీరస్ కిచెన్ వాళ్ళు ఈ అప్పడాలు పాపడాలు చేసిర్రు. ఎండాకాలం వచ్చిందంటేనే మనకు వడియాలు పాపడాలు మామిడి పచ్చళ్ళు కదండి. ఇది అయిపోయిన వద్దుగా ఇక మళ్ళీ పచ్చళ్ళ మీద పడతాం. ఇది ఇక్కడ పక్కకు పోతాయి. మీ అందరికీ ఈ అప్పడాలు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాండి. ఎందుకంటే పిల్లలందరూ తింటారండి, మంచిగా ఎంజాయ్ చేసుకోండి, చేయండి. చేసి మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే మీతో ఒక గుడ్ న్యూస్ మేము షేర్ చేసుకోవాలండి. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మాకు 10K సబ్స్క్రైబర్లు అయ్యారండి. అందుకు మీ అందరికీ మేము రుణపడి ఉన్నామండి. నిజంగా మీ ఆదర అభిమానాలు మాకు ఎప్పటికి ఇట్లనే ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్తామండి. నిజంగా చెప్తున్నాను నేను, మేము ఎంత హ్యాపీగా ఉన్నాం. మీరు అనుకుంటుండొచ్చు ఒక 10K సబ్స్క్రైబర్కే మీరు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారా? నిజం చెప్తున్నా, నేను 1000 సబ్స్క్రైబర్కి అయినా కానీ నేను హ్యాపీ ఫీల్ అవుతానండి నిజంగా. ఎందుకంటే మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. నిజంగా మమ్మల్ని ఇష్టపడి మాకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మేము రుణపడి ఉన్నాము. ఎవరైనా కష్టపడితే ఫలితం దొరికేది అన్నట్టు కష్టపడ్డందుకు మీరు చూసినందుకు మాకు సంతోషం. అదేనండి, పేరున మీ అందరికీ మేము చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంట్లోనే ఇంకా ఆదరించండి, ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి అండి. అంతే కదండి. ఏం కావాలో అడగండి, చేసి పెడతామండి మేము కదా. అమ్మ కొంచెం టేస్ట్ చేసి చెప్పమ్మా అమ్మ మన వాళ్ళకి. నువ్వు తిను. అరే ఇగో తీసుకో. పాపడది ఏముంటది, అయ్యో భలే రుచి ఉంటది. టేస్ట్ చేసుకుంటే అంత బాగుంటాయి. మనం కష్టపడడానికే మనం తినడానికే. మందం కూడా వస్తాయి, తింటుంటే కూడా ఉంటాయి. ఎంచి పెడితే కూడా మెత్తగా కావు. కవర్లో పెట్టుకున్నా బాగుంటాయి. డబ్బాలో పెట్టుకున్నా మంచిగా ఉంటాయి. డీప్ ఫ్రై చేసుకొని మీరు మంచిగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే వారం రోజులు తినొచ్చు అండి. నిజము, అది మెత్తగా కావే, ఏం కావు. చూడండి, వేరే పాపడాలు అయితే ఎంచగానే మెత్తగా అవుతాయి. ఇవి అస్సలు మెత్తగా కావు. చెట్లో ఉన్న పాపడాలు అట్లానే ఉంటాయి. అంటే మనం కొంచెం అదేస్తాం కదా మైదా పిండి, అది అస్సలు మెత్తగానే కావు, మంచిగా రుచి ఉంటాయి. చాలా బాగుంది. మీకే ఇదంతా అంతే కదండి. మరి బాయ్ అండి. బాయ్.